ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్. రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వర సార్. సార్ సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి, అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబు, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత వెంకటేష్. సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్, అవును సార్. సరే సరే దో సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే. సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా. చెప్పండి, ఆ బాధ్యత కూడా మీదే. అలాగే అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా. కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే. ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోటా? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్.
మరి భాష్యం కాలేజీ భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా విజ్ఞాన్ ఎవరిదన్న? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తాను సార్. అరే అయ్యా ఏమనుకోబాకరా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా? అనుమానం లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను. అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? అబ్బా ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే సీట్ ఇప్పియద్దన్నా. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా.